రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఈ ఇంటి కోడలికి స్పెషల్ బంగారు గాజులు. అయ్యో నాకొద్దండి. ఎందుకొద్దు మాధవి? ఆడపడుచుకు పెళ్లి సంబంధం తీసుకొచ్చినందుకు బంగారు గాజులు గిఫ్ట్గా తీసుకుంది అని ఇరుగు పొరుగు చెవులు కొరుక్కుంటారు. మీ అభిమానం చాలండి. అబ్బా, కోడలంటే ఇలా ఉండాలి కళ్యాణి గారు. నిజమే సులోచన గారు. కష్టకాలంలో ఇంటి కోడళ్ళు అత్తింటిని ఆడపోసుకుంటారు. కానీ ఈ ఇంటికి కొండంత అండగా నిలబడుతుందని మాకు ఇప్పుడే తెలిసింది. ఇకపోతే ఈ నగలు మా ఆడబడుచుకి. ఈ నగలన్నీ ప్రియా అందానికి మ్యాచ్ అయ్యేలా విజయ్ కొత్తగా డిజైన్ చేయించి తీసుకొచ్చాడు. ఎంతయ్యాయి విజయ్? డబ్బు గురించి అడగొద్దు. మీ అందరికీ ప్రియకి ఏం కావాలో ఆర్డర్స్ వేయండి, క్షణాల్లో ఆర్డర్ చేస్తా. అయినా ఇన్ని నగలెందుకు బాబూ? ఇదంతా మా తృప్తి కోసం. మాకు డబ్బు లెక్క కాదు, మీరు కాదనకండి. ఏమైనా విజయ్, నీకన్నీ ఫ్రెష్గా కావాలి. నీ టేస్ట్లోనే కొత్త యాంగిల్ ఉంది. ఇట్స్ ట్రూ, నా టేస్టే సపరేట్. ప్రియా, ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాను. ఒకసారి నువ్వు అలంకరించుకుంటే చూడాలనుంది. నేను తర్వాత వేసుకుంటాను. నిశ్చితార్థం రోజుకి మ్యాచ్ అవుతాయో లేదో సరిచూసుకోవాలి. నీకు నచ్చకపోతే డిజైన్ మార్చి తీసుకొస్తారు, అంతే కదా అత్తయ్య? అవును ప్రియా, ఒకసారి వేసుకోమ్మా. బాగున్నాయంటున్నారు కదా, ఇక వేసుకోవడం ఎందుకు? అదేంటి ప్రియా, నీ వుడ్బి ప్రేమతో తెస్తే ఒక్కసారి వేసుకుని చూపిస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఏమండి, మీరు చెప్పండి. ప్రియా వెళ్ళు. పట్టుచీర కట్టుకుని ఈ నగలన్నీ అలంకరించుకుని రా ప్రియా, చూడాలనుంది. వెళ్ళు ప్రియా. ప్రియా వెళ్ళు. పద ప్రియా. అయినా ప్రియలో పెళ్లి కల లేదెందుకు? అదేం లేదు బాబూ. పంకజు, కృష్ణ ఎక్కడున్నాడు? పైన రూమ్లో ఉన్నారమ్మా.
వర్ష ఎక్కడుంది? వర్షమ్మ గారు ఇందాకే పాలు కావాలని అడిగి తాగేసి పైకి వెళ్లారు. సరే, ఏమైందమ్మా అమ్మగారు? కృష్ణ ఏంటి వర్ష, ఇందాకటి నుంచి హడావుడి చేస్తున్నావు? ఆఫీస్కి టైం అవుతుంది కదా కృష్ణ. ఇప్పటికే చాలా లేట్ అయింది. కృష్ణ ఇది మొగలి పువ్వుల స్ప్రే, కొత్తగా ట్రై చేస్తున్నాను. నాకు మొగలి పూలంటే చాలా ఇష్టం కృష్ణ. అవునా? కృష్ణ ఓం నమః శివాయ. అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఓం నమః శివాయ. వర్ష 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 అమ్మా, నీ చాదస్తం మరీ పీక్స్కెళ్ళింది. ఈ విభూది ఏంటి? ఎందుకు ఇలా వర్షం ఎచ్చల్లావు? వర్ష, ఏమైంది వర్ష? వర్ష లే వర్ష, వర్ష